పాలమూరు జిల్లాలో నిరుపేద విద్యార్థుల హాస్టళ్ల పరిస్థితిపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఫీల్డ్ విజిట్ చేసింది. పలు ప్రాంతాల్లో విద్యార్థుల హాస్టళ్లు అధ్వానంగా తయారయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 40,000 మంది విద్యార్థులు 190 హాస్టళ్లలో బస చేస్తూ విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం హాస్టల్, మెస్, కాస్మెటిక్ ఛార్జీలను పెంచి అందిస్తున్నా కనీసం భోజన వసతి కూడా సరిగా లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ హాస్టల్లో కూడా పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. పాలమూరు విశ్వవిద్యాలయ హాస్టల్ విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. నిరుపేద విద్యార్థులను విద్యావంతులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ప్రభుత్వాలు ఎన్నో చేస్తున్నాయి. ప్రభుత్వాలు నిరుపేద విద్యార్థుల కోసం హాస్టళ్లు పెట్టి హాస్టళ్ల నుంచి విద్యార్థులను చదివించేందుకు అన్ని రకాల వసతులు కల్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ప్రభుత్వాలు చెప్పుకున్నా అంటే కింది స్థాయిలో ఇంప్లిమెంటేషన్లో చాలా లోపాలు కనిపిస్తున్నాయి. యూనివర్సిటీ హాస్టళ్లలో ముఖ్యంగా మనకు పాలమూరు విశ్వవిద్యాలయంలో యూనివర్సిటీ ఉంది. ఇక్కడ హాస్టల్లో 4 హాస్టళ్లలో దాదాపు 1,200 మంది విద్యార్థులు ఇక్కడ అంటే ఈ హాస్టళ్లలో ఉంటూ చదువులు కొనసాగిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే పాలమూరు యూనివర్సిటీ ఇప్పటికీ ఎస్టాబ్లిష్ అయ్యి ఇప్పటికీ 17 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇక్కడ మౌలిక వసతులు కూడా ఇంకా పూర్తిగా లేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో 2 హాస్టళ్లు ఉంటాయి. ఒకటేమో ఫార్మసీ హాస్టల్, అదేవిధంగా రెండవది MBA హాస్టల్. ఈ 2 హాస్టళ్లకు కలిపి ఒకటే కిచెన్ అనేది ఉంది. ఈ కిచెన్ కూడా మనం గమనించినట్లయితే ఆరుబయట ఉంటుంది, రేకుల షెడ్లో ఉంటుంది. వాటి చుట్టూ పందులు విహరిస్తూ ఉన్న పరిస్థితి మనకు ఖచ్చితంగా ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ విజువల్స్లో మనకు చూపిస్తున్నాడు. పూర్తి ఆరుబయట వంటలు, అంటే గత సంవత్సరం వరకు పూర్తిగా ఆరుబయటే వంటలు కొనసాగాయి. కానీ ఈ సంవత్సరం మాత్రం ఒక షెడ్ ఏర్పాటు చేసి షెడ్లో ఇక్కడ వంటలు కొనసాగిస్తున్నారు. అయితే ఇక్కడ ఈ ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో ఉండే విద్యార్థుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. మొత్తం యూనివర్సిటీలో 1,300 మంది విద్యార్థులు హాస్టల్లో ఉండగా కేవలం ఈ 200 మంది విద్యార్థులు మాత్రం చాలా ఇక్కట్లకు గురవుతున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి విద్యార్థి పైన ప్రతి నెలకు గవర్నమెంట్ ఇక్కడ వెచ్చించే మొత్తం 1,500 రూపాయల నుంచి 2,100 రూపాయల వరకు పెంచామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఆ మేరకు ఇంకా యూనివర్సిటీకి అంత ఫండ్ వచ్చిందో రాలేదో తెలియదు. కానీ ఇక్కడ మాత్రం ఏదైతే ప్రతి అడుగడుగునా ఇక్కడ సతాయింపులు వేధింపులకు గురవుతున్నామని చెప్పి ఇక్కడ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్ గా వేసిన టెండర్లలో మాత్రం నాసిరకమైన సరుకులు వస్తున్నాయి. ఖచ్చితంగా ఇక్కడ అన్నం తినలేని పరిస్థితి ఉంది. అదేవిధంగా వంటలు కూడా చాలా దుర్భరంగా ఉన్నాయి, తినలేని పరిస్థితిలో ఉన్నాయని చెప్పి ఇటీవలనే విద్యార్థులంతా రోడ్డెక్కిన దుస్థితి మనకు కనిపించింది. వీళ్ళనేది మనం తెలుసుకుందాం, ఎట్లాంటి వసతులు ఉన్నాయి. అదేవిధంగా మీరు మొన్న ధర్నా చేసిండ్రు, అంటే ఫుడ్ బాగాలేదని చెప్పి. ఈ ఫుడ్ బాగాలేదని చెప్పి ధర్నా చేసే దుస్థితి ఎందుకు వచ్చింది? నమస్కారం, నా పేరు వేణుగోపాల్, ఏబీవీపీ పాలమూరు యూనివర్సిటీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. ఇక్కడ యూనివర్సిటీకి వచ్చేది పేద మధ్యతరగతి విద్యార్థులు కావున వీళ్ళు మొదటి సంవత్సరంలో 10,000 ఫీజు చెల్లిస్తారు. తర్వాత సెకండ్ ఇయర్లో కూడా ఫీజులు చెల్లించమని ఇక్కడ ఉన్న వీసీ కానీ రిజిస్టర్ కానీ వాళ్ళని గొంతు మీద కత్తి పెట్టినట్టు మాట్లాడుతున్నారు. పైసలు చెల్లిస్తేనే ఫుడ్ పెడతాం, లేకుంటే లేదు అని అడుగుతున్నారు. ఇదే విధంగా ఇప్పుడు ఉన్న సీఎం గారు ఇదే సొంత జిల్లా నియోజకవర్గానికి పాలమూరు యూనివర్సిటీకి ఇప్పటికీ మెస్ ఫీజులు దాదాపుగా 2 కోట్ల వరకు ఉన్నాయి, బకాయిలు ఉన్నాయి. ఈ ఫీజులు చెల్లిస్తే యూనివర్సిటీకి ఇంత భారం అనేది ఉండదు. అదేవిధంగా స్కాలర్షిప్లు దాదాపుగా 8 కోట్ల వరకు ఉన్నాయి. ఈ ఫీజులు మొత్తం యూనివర్సిటీకి చెల్లిస్తే యూనివర్సిటీకి ఇంత భారం అనేది ఉండదు. విద్యార్థులు అందరూ సజావుగా మెస్సులు కానీ అన్ని సజావుగా జరుగుతూ ఉంటాయి. హాస్టల్ ఫెసిలిటీస్ అయితే ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చినాం, కలెక్టర్ని గవర్నర్కి లెటర్ రాసినాం, అయినా చేంజెస్ కాలేదు. మేము ఈవీసీ వస్తే చేంజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసినాం, కానీ ఈవీసీ రిజిస్టర్ అట్లీస్ట్ మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వని సిచ్యువేషన్ ఉంది. ఫెసిలిటీస్ ల్యాక్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. హాస్టల్లో వసతులు సరిగా లేవు. అదేవిధంగా ఏదైతే విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలు పెద్ద ఎత్తున ఉండడం వల్ల యూనివర్సిటీ అధికారులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి కనిపిస్తుంది అని చెప్పి విద్యార్థులు చెప్పినప్పటికీ ఏదైతే ఇక్కడ ఫుడ్ కోసం ఏర్పాటు చేసిన టెండర్స్ ఉన్నాయి, ఈ టెండర్స్ ఎవరు తీసుకున్నారో పూర్తిగా నాసిరకమైన ఆహార పదార్థాల సరఫరా చేస్తున్నారు. ఇక్కడ ఖచ్చితంగా ఏదైతే చాలా ఫుడ్ క్వాలిటీ చాలా లోగా ఉంటుంది, తినలేని పరిస్థితి ఉంటుందని చెప్పి ఇదివరకే ధర్నా చేశారు. అయినా కూడా ఎలాంటి మార్పు లేదు. ఇక్కడ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ను కానీ అదేవిధంగా రిజిస్ట్రార్ను కానీ కలుద్దామన్నా కూడా వీళ్లకు అవకాశం ఇవ్వడం లేదని చెప్పి విద్యార్థులు వాపోతున్నారు. మొత్తానికి ఏదైతే హాస్టల్కు రావాల్సిన గవర్నమెంట్ నుంచి వచ్చిన బకాయిలు క్లియర్గా రావాలి, అదేవిధంగా హాస్టల్లో పరిస్థితులు మెరుగుపడాలన్న డిమాండ్ విద్యార్థుల నుంచి వినిపిస్తుంది. పాలమూరు విశ్వవిద్యాలయం నుంచి సంతోష్తో బస్వరాజ్.